చేశారు. 2 నెలల్లోనే 5 లక్షల కోట్ల స్కామ్ ఖతం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల క్రితమే ఈ పాలసీ రూపొందించి రేవంత్ బ్రదర్స్ భూములను ఇప్పటికే ఆక్రమించుకున్నారని ఆరోపించారు ఆయన. ఈ కుంభకోణంలో 30% ట్యాక్స్ మాత్రమే కాదు, దాంతోపాటు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వదిలే ప్రసక్తే లేదంటూ ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా నీ తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటామన్నారు. ఈ కొత్త భూముల పాలసీపై శాసనసభ సమావేశాలు పెట్టాలని హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జాగలేదు, పార్కుకు జాగలేదు, ఒక్క ఇందిరా మిల్లు ఇయ్యలేదు, నువ్వు హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా. మరి 9,292 ఎకరాల్లో ఒక 7,000 ఎకరాలు ప్రభుత్వం వెనుకకి తీసుకొని ఇల్లు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి వద్దంటుండా. ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు. ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగా. ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి. నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ భూమి, పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు, పెద్ద పెద్ద గద్దలకు, డబ్బులున్న వాళ్లకు, వేల కోట్లు ఉన్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతావు? వెనుకకు సగం ఇచ్చేమే అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరా ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు. హైదరాబాద్ లో ఇంచు జాగా దొరకదు. చూస్తున్నాం, హైడ్రా తెల్లారు లేస్తే రాచకం. ఏది పేదవాళ్ళ మీద 40 గజాలు 30 గజాలు పోయి కులగొడతా ఉంటారు. మరి 9,292 ఎకరాలు నీ అబ్బ సొత్తా, ఏ సొత్తా? ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును? ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి. ఏ విధంగానైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంలో విష ప్రచారం చేస్తూ ప్రజలను ప్రక్కదారి పట్టించే ఒక ప్రయత్నం చేసినారు, మరొకసారి అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ వారికి బుద్ధి వచ్చేటట్టు లేదు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేసినారు. 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి. లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందో ఇది మరొక తాజా స్కామ్. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేస్తున్నటువంటి తాజా స్కామే ఈ HILTP. నిజంగా చెప్పాలంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లూటింగ్ పాలసీ. పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లా అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, HCU భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది. ఇవాళ గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న తేడా. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ TGIC భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, కొత్త భూముల పాలసీపై బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై సైదులు వినబడుతోందా? రమణ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపడం కోదం కాదు, రేవంత్ రెడ్డి జేబులు నింపుకునేందుకు ఈ యొక్క కొత్త పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. సో దీనికి సంబంధించి ఆధారాలతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయానికి పూర్తిగా గండి కొట్టేలా ఈ పాలసీ ఉన్నదని చెప్పేసి మనకి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో
మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ యొక్క మీడియా సమావేశంలో మన రాష్ట్రం తీసుకొస్తున్నటువంటి పాలసీ ఏదైతే ఉందో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ పాలసీకి సంబంధించి ఈ పాలసీ మొత్తం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి భూములని పప్పు బెల్లాల్లా అమ్మేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దాదాపుగా 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరికి పప్పు బెల్లాల్లా అమ్మేందుకు సిద్ధమైంది. సో దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం పూర్తిగా రాకుండా పోతుంది, నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. 5 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఉండేటువంటి ఈ ఇలువగల భూములకు సంబంధించి మొత్తం రేవంత్ రెడ్డి బ్రదర్స్, ముఖ్యంగా ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వారి వ్యాపార భాగస్వామ్యంలో కీలకంగా ఉన్నటువంటి వారైతే ఉన్నారో వారికి అప్పగించే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కొత్త పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం మేము చేస్తాము, ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ భూములని మనం కాపాడుకోవాలి, కానీ అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి అనుచరులకు ఈ విధంగా తక్కువ డబ్బులకి ఆ విధంగా అప్పచెప్పడం సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో మేము తీసుకొచ్చినటువంటి పాలసీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చే పాలసీలు, ముఖ్యంగా టీఎస్ ఐపాస్ పాలసీ ఇది తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అమ్మేందుకు సిద్ధమైందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఆనాడు అనుమతులకు సంబంధించి ముఖ్యంగా వార్తలు వస్తే బీఆర్ఎస్ పార్టీ టైంలో ఇవాళ అమ్మకాలకు సంబంధించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయంటే 22 నెలల్లో ప్రతిదీ కూడా అమ్మకానికి సిద్ధమవుతున్నారు, అమ్మడం మొదలుపెట్టారు. కాబట్టి ఏ రోజు చూసినా వెంటనే తెల్లారి పేపర్లు చూసినా లేకపోతే వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో చూసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అమ్మకానికి సిద్ధమైనవి అనే వార్తలే తప్ప ఇంకొక వార్త రావడమే లేదు. మొత్తం అదే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా పెట్టుకుంది. ప్రభుత్వ భూముల్ని ఇష్టానుసారంగా తక్కువ రేట్లకి ఈ విధంగా అమ్మడం సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన ధ్వజమెత్తారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు. కొత్తగా చేస్తున్నటువంటి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దానం నాగేశ్వరరావు